ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు టెర్రస్ గార్డెన్ క్రియేషన్ ప్రాసెస్ సిరీస్లో భాగంగా ఈ వీడియో చేస్తున్నామండి. మన టెర్రస్ గార్డెన్లో మొక్కల కోసం వాడుతున్న కంటైనర్స్, పాట్స్ కానీ టబ్స్ కానీ ఎలాంటి కంటైనర్స్ కానీ వాటిలో నుంచి వచ్చే డ్రైన్ వాటర్ని, ఆ డ్రైన్ హోల్స్ నుంచి బయటికి వచ్చే ఎక్సెస్ వాటర్ని మనం ఒక్క డ్రాప్ కూడా మన టెర్రస్ ఫ్లోర్ పైన పడకుండా ఎలా చేసుకోవాలి, ఆ వాటర్ని, ఆ మట్టిలో నుంచి వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం ఎలా రీయూజ్ చేయాలి అనేది ఈ వీడియో. లాస్ట్ వీడియో మనం టెర్రస్ గార్డెన్ కోసం స్టాండ్స్ని ఎలా చేసుకోవాలి, ఆ స్టాండ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూసాం. సో ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని చూసినట్లయితే మనం ఈ వీడియోలో కూడా మనకి ఆ వీడియో మనకి యూజ్ అవుతుందన్నమాట. ఎలా మనం ఆ వాటర్ని, ఎక్సెస్ వాటర్ని మనం ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఫ్లోర్ పైన పడకుండా ఎలా చేసుకోవాలనేది కూడా దానికి రిలేటెడ్గా ఉంది. ఎందుకంటే మనం ఆ స్టాండ్స్ వచ్చేసి ఒక అడుగు హైట్ పెట్టుకొని మనం స్టాండ్స్ చేసుకున్నట్లయితే, ఒకవేళ దిమ్మెలకు పెట్టుకున్నా కూడా వాటికి కూడా మనం ఏ విధంగా కింద కట్టుకోవచ్చు అనేది కూడా మనం ఈ ఐడియాను చూసి ఆ దిమ్మెలకు కూడా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక హైట్ స్టాండ్స్ ఉన్న ఐరన్ స్టాండ్స్కి చాలా ఈజీగా డ్రైన్ వాటర్ని కలెక్ట్ చేసుకొని ఫ్లోర్ పైన పడకుండా చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఇలాంటి ఒక ఫైబర్ షీట్ని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫైబర్ షీట్లు మనకి ప్లేవుడ్ షాప్ కానీ లేదా హార్డ్వేర్ షాప్లలో కానీ మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ఖర్చులోనే ఉంటాయి, చాలా ఎక్కువ అయితే ప్రైజెస్ లేవు. 2x5 feet నియర్లీ 300 అప్రాక్సిమేట్గా అలా ఉంటుంది. సో ఈ షీట్స్ వచ్చేసి మనకి మనం ఫ్రంట్ డోర్ ఉంటుంది కదా, మనకి గ్రిల్స్ లాగా మెయిన్ గేట్కి ఆ హోల్స్ని కవర్ చేయడం కోసం ఈ షీట్ని వాడతారనమాట. సో ఈ షీట్ని మనకి మన స్టాండ్స్కి మనకి ఎంత సైజులో కావాలంటే వాళ్ళు అంత సైజులో మనకి కట్ చేసి ఇస్తారనమాట. కాబట్టి మన స్టాండ్స్ యొక్క సైజుని మనం చూసుకొని మనకి ఎంత కావాలి అనేది మనం కట్ చేయించుకొని తెచ్చుకున్నట్లయితే దాన్ని మనం ఈ స్టాండ్స్కి ఫస్ట్ మనము ఆ స్టాండ్ కంటే ఒక 2.5 అంగుళాలు ఎక్స్ట్రా ఉంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఫైబర్ షీట్ని మనం బెండ్ చేసి బోత్ సైడ్ 2.5 ఇంచి బోత్ సైడ్ మనం బెండ్ చేసి ఒక ట్రే లాగా తయారు చేయాలన్నమాట. ఆ ట్రే లాగా తయారు చేస్తే ఆ ట్రే లాగా తయారు చేయడం కోసం మనం బోత్ సైడు 2.5 అంగుళాలు ఫోల్డ్ చేసి దాన్ని ట్రే లాగా తయారు చేస్తామన్నమాట. ఆ ట్రే లాగా మనకి ఒక లెంతీ ట్రే లాగా మనకి స్టాండ్ ఎంత ఉందో అంత ట్రేని మనం తయారు చేసిన తర్వాత ఆ స్టాండ్ లోపలికి పెట్టి పైకి మనం హ్యాంగ్ చేస్తూ రావాలన్నమాట. సో ఈ హ్యాంగ్ చేయడం కోసం ఆ షీట్కి ఒక స్టీల్ వైర్స్ని మనం వాడడం జరిగింది. ఈ స్టీల్ వైర్స్ వచ్చేసి మనకి చాలా చిలుం పట్టకుండా మనకి రస్ట్ ప్రూఫ్ అనమాట. దీన్ని మనం వానకు కానీ ఏది కూడా కాకుండా ఇలాంటి స్టీల్ వైర్ని మనం వాడచ్చు. ఇలాంటి స్టీల్ వైర్ని కావాల్సినంత మనకి ఏ సైజులో మనకి కట్టడానికి ఎంత లెంత్ కావాలో అన్ని పీసెస్ని మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలాంటి స్టీల్ వైర్ని ఆ ఫైబర్ షీట్ లోపలికి గుచ్చినట్లయితే హోల్ పడుతుందన్నమాట. ఆ హోల్ పడిన తర్వాత మనం కటింగ్ ప్లేయర్తో ట్విస్ట్ చేసి దాన్ని మనకి స్టాండ్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒక 2 రౌండ్స్ అలా మనం తిప్పేసి దాన్ని టైట్గా లాగేసినామంటే సరిపోతుంది. దానికి ముడి కూడా వేయాల్సిన అవసరం లేదు. టైట్గా చుట్టేస్తే మళ్ళీ దానికి జారిపోకుండా చాలా టైట్గా పట్టేసుకొని ఉంటుంది.
ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షీట్ని మనం ఒక స్లోప్ లాగా ఉంచాలి. మనం స్టార్టింగ్ పాయింట్ కొద్దిగా హైట్లో కట్టి మధ్యలో కాస్త కొద్దిగా దించేసి చివర్లో వచ్చేసి ఇంకాస్త దించామంటే మొత్తం మనకి ఆ స్టాండ్ మీద ఉన్న టబ్బుల్లో ఉన్న అన్ని వాటర్ కూడా ఒక సైడ్కి వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఒక సైడ్కి వచ్చేలా మనం చేసుకున్నట్లయితే ఆ చివర్లో మనం ఒక బకెట్ కానీ ఒక టబ్బు కానీ మనం ఉంచినట్లయితే ఆ వాటర్ని మనం ప్రతి ఒక్క డ్రాప్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మన ఫ్లోర్ పైన కూడా పడకుండా మనం చాలా నీట్గా మన ఫ్లోర్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మొక్కల కోసం డ్రైన్ హోల్స్ పెట్టేటప్పుడు బాటమ్ సైడ్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మనం సైడ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ సైడ్ పెట్టినట్లయితే ఆ వాటర్ అనేది సైడ్కి వెళ్ళిపోతాయి. మనం షీట్ని స్టాండ్ బాటమ్ సైడే పెడుతున్నాం కాబట్టి ఆ బాటమ్ సైడ్ ఆ షీట్లో కవర్ అయ్యేటట్లే మనం డ్రైన్ హోల్స్ని పెట్టుకోవాలి. మనం ఆ హోల్స్ని సైడ్ పెట్టుకున్నట్లయితే మాత్రం వాటర్ వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ ఫ్లోర్ పైన పడతాయి. మన కాన్సెప్టే ఫ్లోర్ పైన పడకుండా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా చేయడమే మన కాన్సెప్ట్ అనమాట. సో ఆ వాటర్ని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సో ఏ విధంగా రీయూజ్ అంటే ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకొని మనకి ఏదైనా మనం లిక్విడ్స్ తయారు చేసుకునేటప్పుడు స్ప్రే మన మొక్కల కోసం మనం కొన్ని జీవామృతాలు లేకపోతే ఇంకా మనకి ఏదైనా స్ప్రే చేసుకోవాలన్నా లేదంటే మనకి అవే వాటర్ని మనం డైల్యూట్ చేసి దాంట్లో ఇంకా ఏదైనా మనకి బెల్లం కానీ శనగపిండి కానీ ఇలాంటి కొన్ని మనం లిక్విడ్స్ తయారు చేస్తాం కదా, దశపత్ర కషాయం కానీ ఇలాంటి మనకి మొక్కల కోసం ఆర్గానిక్గా మనం చేసుకునే లిక్విడ్స్ కోసం ఈ వాటర్ని వాడచ్చు. లేదంటే అదే వాటర్ని మళ్ళీ మనం మట్టిలో వాటర్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ వాటర్ని మనం ఆ విధంగా మనం రీయూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా వచ్చేసి చూడండి, ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. సో ఈ స్టాండ్కి వచ్చేసి ఇది వచ్చేసి 10 అడుగులు ఉంది. ముందు స్టాండ్ వచ్చేసి నియర్లీ 12 అడుగులు దానికి ఇప్పుడు చేసాము. ఇది వచ్చేసి 10 అడుగులు ఉంది. ఈ 10 అడుగుల దానికి మనకి సేమ్ అనమాట. ఇది డిస్టెన్స్ లెంత్ కొద్దిగా తక్కువ అవుతుంది. బోత్ సైడ్ మనం 2 అంగుళాలు ఈ విధంగా మనం బెండ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనం 2 అంగుళాలు బెండ్ చేసి ఒక ట్రే లాగా తయారు చేస్తాం అనమాట. ట్రే లాగా తయారు చేసిన తర్వాత దాన్ని లోపలికి పెట్టేసి ఒకటొకటి మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత హైట్ ఉంది, చివర్లో ఎంత హైట్ ఉంది, ముందర ఎంత హైట్ ఉంది అనేసి. దీంట్లో గుచ్చడానికి కూడా చాలా ఈజీగానే కొద్దిగా మనం చేతికి గ్లౌజులు వేసుకున్నామంటే ఆ ఫైబర్ షీట్లోకి గుచ్చేటప్పుడు మన ఫింగర్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. లేదంటే కొద్దిగా పెయిన్ వస్తుంది. కాబట్టి మనం గ్లౌజులు వాడినట్లయితే ఆ రాడ్ ఆ స్టీల్ వైర్తో మనం లోపలికి గుచ్చవచ్చు ఈజీగా. కాబట్టి అలాంటి విధంగా గుచ్చినట్లయితే చాలా ఈజీగా పోతుంది. ఒక సైడ్ ట్విస్ట్ చేసి ఆ వైర్ని పైకి మనం హ్యాంగ్ చేస్తాం అనమాట. చాలా ఈజీ మనం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి అన్నీ ఒక అడుక్కు ఒక స్టీల్ వైర్ని మనం చుట్టుకుంటూ వచ్చినట్లయితే అది సరిపోతుంది. అది ఇంకా మళ్ళీ లాగినా కూడా రాదనమాట. చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఆ వైర్తో మనం చుట్టేస్తే.
స్లోప్గా మనం తయారు చేసుకుంటూ చివరి వరకు మనకి ఆ స్లోప్ మెయింటైన్ చేస్తూ వస్తే ప్రతి ఒక్క డ్రాప్ కూడా మనకి ఆ షీట్ లోపలనే పడతాయి. ఆ షీట్ లోపలనే పడినప్పుడు ప్రతి ఒక్క డ్రాప్ కూడా మనకి ఆ టబ్లో వచ్చేసి పడిపోతాయి అన్నమాట. సో ఆ టబ్లో వాటర్ని మనం మళ్ళీ రీయూజ్ చేయొచ్చు, మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఐడియా. సో ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే మీ టెర్రస్ గార్డెన్లో కూడా దీన్ని అప్లై చేసి వాటర్ని మనకి డ్రైన్ వాటర్ని వేస్ట్ చేయకుండా, ఫ్లోర్ పైన పడకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో లైక్ చేసి అశోక్ తపోవనం అనే గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఖచ్చితంగా ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్ క్రియేషన్ ప్రాసెస్ సిరీస్లో మనకి మిద్దె తోటలకి ఎలాంటి మట్టి అనే విషయం పైన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం అందరం. కాబట్టి ఎలాంటి మట్టి వాడాలి, దాంట్లో ఎలాంటి మిశ్రమాలు మనం కలుపుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో చేస్తున్నామండి. సో మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే నెక్స్ట్ వీడియోలు కూడా మీరు చూస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.